ఈ బాయ్స్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. వీలుంటే చేసుకోండి మీరు. ఒక 2 మినిట్స్ వీలుంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ మీకు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలి? అంటే ఫోటో బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది కూడా నేను డీటెయిల్‌గా లాస్ట్ వరకు అయితే చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు డెమో అనేది చూపిస్తాను నేను ఇక్కడ. ఇక్కడ నేను మ్యూట్‌లో అయితే పెడతాను. మ్యూట్ లేకుండా అయితే చూపించలేను. ఎందుకంటే నాకు కాపీరైట్ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి నేనైతే చూపించలేను. ఇప్పుడైతే వీడియో చూడండి మీరు. చూసాక ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా అయితే చెప్తాను. చూసారు కదా! వీడియో అయితే చాలా బాగొచ్చింది. ఈ ప్రాజెక్ట్ లింక్ ఎక్కడుందో నేను లాస్ట్ వరకు అయితే చెప్తాను. ఆ లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో. ఫ్రాంట్ కూడా ఎక్కడుందో లాస్ట్ వరకు అయితే చెప్తాను. ఈ లాస్ట్ వరకు అయితే చూడండి మీరు. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది మీకు. ఇక్కడ మీకు కెమెరా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫోటో అనేది స్టార్ట్ అవుతుంది. ఒక పీఎన్‌జీ ఫోటో అనేది కావాలి మీకు. ఫస్ట్ పీఎన్‌జీ ఫోటో కావాలి కాబట్టి డైరెక్ట్ మన బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ మీకు ఫోటో రూమ్ యాప్ నుంచి అయితే మీకు రిమూవ్ అయితే చేసుకోవాలి. ఫోటో రూమ్ యాప్ అనేది ప్లే స్టోర్‌లో దొరుకుతుంది. ప్లే స్టోర్‌లో ఫోటో రూమ్ యాప్ అనేది సెర్చ్ చేస్తే మీకు ఆర్ సింబల్‌తో ఒక యాప్ అనేది వస్తుంది. ఆ యాప్ అనేది ఎక్కించుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ ఫోటో రూమ్ యాప్ అనేది ఎక్కించుకోండి. ఇన్‌స్టాల్ అయితే చేసుకోండి. చేసుకున్న దాని తర్వాత ఆ ఫోటో యాప్ అనేది ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు నేను ఆల్రెడీ రిమూవ్ చేసే ఉంది. నేను ఎగ్జాంపుల్‌గా మీకు ఒక ఫోటో రిమూవ్ చేసి చూపిస్తా. సపోజ్ ఈ ఫోటోనే ఉందనుకోండి. ఈ ఫోటో ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ట్యాప్ చేయగానే మీకు ఆటోమేటిక్‌గా అది బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. దాని తర్వాత పైన స్టూడియో షూట్ ఉంది. దాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఒక ఫోటో వస్తుంది. స్టార్టింగ్‌లోనే ఆ పీఎన్‌జీ ఫోటో అనేది రెడీ అవుతుంది. దాని తర్వాత కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ అనేది క్లిక్ చేసేయండి. మీ గ్యాలరీలో అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. మీకు ఒకటే పిక్ పెట్టుకుంటారా లేదా 2 పిక్ పెట్టుకుంటారా మీ ఇష్టం ఇది. 2 అయితే బాగుంటది కాబట్టి సింగిల్ పిక్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మీకు డైరెక్ట్ అనేది ఎలక్ట్ మోషన్‌లో వచ్చేసేయండి ఇప్పుడు. మీకు ఏ ఫోటో అనేది పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి డైరెక్ట్ అనేది మనకు ఎలక్ట్ మోషన్‌లో అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పీఎన్‌జీ ఫోటో ఉంటది కదా! పైనకుంటది పీఎన్‌జీ ఫోటో. ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా కలర్ ఫీల్డ్‌లోకెళ్ళి స్టార్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పీఎన్‌జీ ఫోటో అనేది వస్తుంది. మీకు డౌన్‌లోడ్ చేసిన ఫోటో అనేది గ్యాలరీలో అయితే వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా! సింపుల్‌గా అయితే బాగా వచ్చింది వీడియో. ఫోటో అనేది బాగొచ్చింది. ఇలానే మీరు చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ఒక ఫోటో ఇంకో ఫోటో అని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అలానే ఇక్కడ ఈ ఫోటోని కూడా మీరు బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఇక్కడ ఫోటో ఉంది కదా! ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ కలర్ ఫీల్డ్‌లోకెళ్ళి స్టార్ ఐకాన్‌ని క్లిక్ చేయగానే ఫోటోస్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా! సింపుల్‌గా అయితే అయిపోతుంది. ఇలానే మీరు లాస్ట్ వరకు అయితే చూసుకోండి. అడ్జస్ట్ అయిందా లేదా అని లాస్ట్ వరకు అయితే చూసి ఇక్కడైతే చేసుకోండి. చూసారు కదా! చాలా బాగొచ్చింది. ఈ ఎలైట్ మోషన్ ప్రాజెక్ట్ ఇన్‌పుట్ కాలేదనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్ వీడియో చూడండి. అండ్ ప్రాంప్ట్ కూడా డౌన్‌లోడ్ అవ్వలేదంటే నా ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్ వీడియో చూడండి. ఆ 2 వీడియోస్ పెట్టాను. ఆ 2 వీడియోస్ చూస్తే మీకైతే డౌట్ అనేది క్లారిఫై అవుతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ లింక్ ఎక్కడుందంటే డిస్క్రిప్షన్‌లో కింద ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ప్రాజెక్ట్ లింక్ అండ్ కింద 1 ఫ్రాంట్ ఇచ్చాను. ఆ ఫ్రాంట్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. అది ఇంపార్టెంట్. అది ఫ్రాంట్ ఉంటేనే ఇక్కడైతే లుక్ అయితే ఉంటది కాబట్టి ఫ్రాంట్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి మీరు. దాంతో ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేస్తే మీకైతే మీరు ఇంపోర్ట్ చేసుకొని వీడియో అనేది చేసుకోండి. దాని తర్వాత పైన ఆరో మార్క్ కనిపిస్తుంది కదా! ఆరో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ లాస్ట్ వరకు. థాంక్ యూ.